శక్తితో, బలముతో, మనసుతో, ఆత్మతో సమయంలో నిన్ను నేను స్తుతింతును. ఈ మంచి సమయంలో నిన్ను నేను స్తుతింతును. మృత్యుంజయుడైన రోజునా నాకెంతో పరవశమే. మృత్యుంజయుడైన రోజునా నాకెంతో పరవశమే. అందరము కలిసి స్తుతులు ఘనతయు మహిమా ప్రభావములు ఆహా స్తుతులు ఘనతయు మహిమా ప్రభావములు నీకే సయ్యా నీకే సయ్యా నీకే సయ్యా నీకే సయ్యా నీకే యేసయ్యా. ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ ఏ ప్లెజెంట్ టైం. ఈ చక్కటి రోజును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మంచి సమయంలో మీ శ్రేష్టమైనటువంటి సన్నిధానాన్ని అనుభవిస్తూ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి వాక్యపు మన్నాను ప్రవ్వా మేము ధ్యానం చేయబోచుండగా దక్షిణ ఇండియా సంఘ చరిత్రలో వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ది 75th ఫార్మేషన్ డే ఆఫ్ ది హిస్టారిక్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. 75 వసంతాలను సంపూర్తి చేసుకుని విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలెను అనేటువంటి మోటోతో విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడవైనటువంటి యేసు వైపు చూస్తూ మా విశ్వాసపు యాత్రను కొనసాగిస్తూ ఉంటుండగా తండ్రి, మాకు అప్పగింపబడినటువంటి సంఘాలను బట్టి, విశ్వాస సముదాయమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ యేసు దివ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్కయు మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ 75th ప్లాటినం జూబిలీ ఆఫ్ ది హిస్టారిక్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఫార్మేషన్ డే మనము జరుపుకుంటూ ఉంటున్నాం. సో దక్షిణ ఇండియా సంఘ చరిత్రలో ఈరోజు ఒక విశిష్టమైనటువంటి పర్వదినముగా మనము భావించి ఈ 75 వసంతాల విశ్వాస యాత్రలో దేవుడు దక్షిణ ఇండియా సంఘాన్ని విస్తృతపరచి విశ్వాస యాత్రలో నేటికి మనలను కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి ముందుగా ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక, ఆమేన్. The theme set for us for this formation day of the Church of South India is Unity in Worship. దక్షిణ ఇండియా సంఘ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మనకివ్వబడినటువంటి లిటర్జీ ప్రకారము మన అంశము, ధ్యాన భాగము యూనిటీ ఇన్ వర్షిప్, ఆరాధనలో ఐక్యత. సో రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలను ఈ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒకటి ఐక్యత, రెండు ఆరాధన. యూనిటీ అండ్ వర్షిప్, దీస్ టూ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆర్ షుడ్ గో టుగెదర్, షుడ్ వాక్ టుగెదర్. ఈ ఐక్యత, ఆరాధన, వేర్ దెర్ ఇస్ వర్షిప్ దెర్ విల్ బి యూనిటీ, and there where there is unity there will be worship. హల్లెలూయా.
ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సంఘము ఆరాధనలో గడుపుతుంది. ఎక్కడ గంభీరమైన ఆరాధన జరుగుతుంటుందో దాని అర్థం అక్కడ సంఘం ఐక్యంగా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వర్షిప్? హౌ కెన్ వీ డిఫైన్ ద వర్డ్ వర్షిప్? అసలు ఆరాధన అనగా ఏంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, వర్షిప్ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. పాటలు పాడటం ఆరాధన కాదు. పాటలు పాడటాన్ని ఏమంటారు? సింగింగ్ సాంగ్స్ అంటారు. సో వర్షిప్ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. 2, వర్షిప్ ఈజ్ నాట్ ఆఫరింగ్ అవర్ వాల్యుబుల్ ప్రీషియస్ మనీ ఎవ్రీ సండే. కానుకలేయటం కూడా ఆరాధన కాదు. లేదా వర్షిప్ ఈజ్ నాట్ డూయింగ్ సంథింగ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ సంథింగ్ ఫర్ చర్చ్ అండ్ కమ్యూనిటీ. సంఘము కొరకు, సమాజము కొరకు ఏవైనా గొప్ప గొప్ప కార్యాలు చేయటం కూడా ఆరాధన కాదు. వర్షిప్ ఈజ్ నాట్ సింగింగ్, పాటలు పాడటం ఆరాధన కాదు. వర్షిప్ ఈజ్ నాట్ కాంట్రిబ్యూటింగ్, కానుకలు వేయటం ఆరాధన కాదు. అండ్ వర్షిప్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ సంథింగ్ టు ది కమ్యూనిటీ అండ్ చర్చ్. సంఘము కొరకు, క్రైస్తవ సమాజం కొరకు ఏవో గొప్ప కార్యాలు చేయటం కూడా ఆరాధన కాదు. దెన్ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ వర్షిప్? ప్రశ్న ఏంటంటే ఆరాధన అనగా ఏంటి? అండ్ ద వర్డ్ వర్షిప్ విచ్ సింప్లీ మీన్స్ రెండరింగ్ హానర్ టు గాడ్ విత్ ఎక్స్ట్రావగెంట్ జాయ్ with extreme submission. Worship simply means rendering our honor to the holy God with extravagant joy. మనకున్నటువంటి సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆనందంతో, విత్ ఎక్స్ట్రీమ్ సబ్మిషన్, ఎంత వరకు తగ్గాలో అంతవరకు తగ్గి, ఎంత వరకు లోబడాలో అంతవరకు లోబడి, విత్ ఎక్స్ట్రావగెంట్ జాయ్, అధికమైన అమితమైన ఆనందంతో ఆయన ఎదుట ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గుతూ ఆయనకు చెందవలసినటువంటి ఘనతను, మహిమను ఆపాదించటమే ఆరాధన. సో ఆరాధన స్థలానికి వెళ్తున్నాం అనగానే ఇట్స్ నాట్ సింగింగ్, ఆర్ ఇట్స్ నాట్ ఆఫరింగ్ సంథింగ్, ఆర్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ది కమ్యూనిటీ అండ్ చర్చ్, but it is simply rendering our honor to God with extravagant joy and with extreme submission. Hallelujah. So కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమ, మనకివ్వబడినటువంటి 3 లేఖన భాగాలు. The first reading, that is the book of Nehemiah, chapter 2 verses 17 to 20. ఏం తెలియచేస్తుంది? పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథ పాఠములో మనం చూస్తే, ఈ 75వ దక్షిణ ఇండియా సంఘ వ్యవస్థాపక దినోత్సవపు దినాన మొదటి పాఠము నుంచి, పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఆరాధనలో ఐక్యత దేని కొరకంటే యూనిటీ ఇన్ వర్షిప్ టు రీబిల్డ్ ది కమ్యూనిటీ. హల్లెలూయా. ఎందుకు ఆరాధనా స్థలంలో అందరం ఐక్యంగా ఉండాలి అంటే, టు రీబిల్డ్ ది కమ్యూనిటీ. సో క్రైస్తవ విశ్వాసులముగా, క్రైస్తవులముగా మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే, వీఆర్ హియర్ టు రీబిల్డ్ ది కమ్యూనిటీ. కమ్యూనిటీ అనగానే సంఘము, సమాజము. ఈ సంఘము, సమాజాన్ని మనం ఏం చేయటానికి ఇక్కడ ఉన్నాం? టు రీబిల్డ్, పునర్నిర్మించటానికి, తిరిగి కట్టడానికి దేవుడు మనలను సార్వత్రిక క్రైస్తవ సంఘంగా పిలుచుకున్నాడు. అవునా? సో ఇక్కడ ఏం కట్టాలనుకుంటున్నాడు నెహెమ్యా మొదటి పాఠం నుంచి అని మనం చూస్తే, ద సిటీ ఆఫ్ జెరూసలేం వాజ్ డెస్ట్రాయిడ్ అండ్ ద గేట్స్ అండ్ ద వాల్స్ ఆర్ కంప్లీట్లీ రూయిన్డ్ బై ది ఫైర్. అగ్ని చేత గుమ్మములు కాల్చివేయబడినవి. అదే రీతిగా పట్టణ ప్రాకారము, పట్టణము, దేవాలయం అనేది కూల్చివేయబడినది. సో దెర్ వాజ్ డిస్ట్రక్షన్ అండ్ దెర్ వాజ్ రూయిన్ బై ఫైర్. ఆ సమయానికి నెహెమ్యా ఎక్కడున్నాడు? వేర్ వాజ్ హీ? ఆయన రాజుకు గిన్నె అందించేటువంటి పనిలో ఉన్నాడు. సో ఏ కప్ బేరర్ బికమింగ్ ది ఫేమస్ పాపులర్ కన్స్ట్రక్టర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిట్స్. హల్లెలూయా. గిన్నె అందించేవాడిని దేవుడు ఎట్లా చేశాడు? కన్స్ట్రక్టింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నిర్మాణం చేయటం అనేది అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. అది ఓన్లీ ది సివిల్ ఇంజనీర్స్ కెన్ గివ్ ఏ ప్లాన్, కెన్ బిల్డ్ ఆర్ కెన్ కన్స్ట్రక్ట్. మరి రాజుకు
ఆ యొక్క గిన్నె అందించేటువంటి వ్యక్తి హౌ కమ్ హీ బికమ్ ఏ కన్స్ట్రక్టర్? ఒక నిర్మాణకుడు ఎలా అయ్యాడు? రాజు దగ్గర గిన్నెలో పానీయం అందించేటువంటి ఒక సామాన్య వ్యక్తి హౌ కెన్ హీ బికమ్ ఏ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హౌ కమ్ హీ బికమ్ ఏ కన్స్ట్రక్టర్ ఫర్ ది ఇజ్రాయెల్ కమ్యూనిటీ? ఎలా అయ్యాడు అని అంటే, ఒక వ్యక్తి దేవుని చేతిలో పడితే దేవుడు ఆ వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకువెళ్తాడు అంటానికి ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ నెహెమ్యా, ద లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా. సో ఫ్రమ్ ద ఫస్ట్ రీడింగ్, పాత నిబంధన గ్రంథం నుంచి మొదటి పాఠముగా ఈ వ్యవస్థాపక దినోత్సవ దినాన మనం నేర్చుకునేది ఏంటి అంటే, యూనిటీ ఇన్ వర్షిప్ టు రీబిల్డ్ ది కమ్యూనిటీ. ఎందుకు మనము క్రైస్తవ దేవాలయంలో ఐక్యంగా ఉండాలంటే, వెన్ వి యునైట్ వీ కెన్ రీబిల్డ్ సంథింగ్. హల్లెలూయా. అందరం కలిసి ఉంటేనే అన్న కట్టుకోగలుగుతాం. నేను వేరు, నువ్వు వేరు, ఆయన వేరు, ఏం వేరు అన్నాం అనుకో, ఇక్కడ ఇటుక ముక్క అక్కడ పెట్టలేరు. ఎవరు కూడా పెట్టగలుగుతారా? పెట్టలేరు. సో మొదటి పాఠం నుంచి ఎందుకు ఐక్యంగా ఉండాలి అంటే, టు రీబిల్డ్ ది కమ్యూనిటీ. సో కొన్ని విషయాలు ఈ మొదటి పాఠం నుంచి మనం చూద్దాం. సో యెరూషలేము కట్టాలి. ఈయనేమో గిన్నె అందించేవాడు. రాజు దగ్గర నుంచి తన పట్టణానికి వెళ్ళి అక్కడ పని ప్రారంభించాలి. ఎందుకు యెరూషలేము పట్టణము కాలిపోయినప్పుడు, దేవాలయము పాడైపోయినప్పుడు, కూల్చివేయబడినప్పుడు అసలు ఎందుకు అంత తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్ర వేదనకు గురయ్యాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అసలు యెరూషలేము యొక్క దేవాలయము గురించి మనం తెలుసుకోవాలి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సిటీ ఆఫ్ జెరూసలేం అండ్ ఇట్స్ టెంపుల్. పట్టణము, ఆ పట్టణములో ఉన్నటువంటి దేవాలయము విలువ తెలిస్తేనే అది కాల్చివేయబడిన దానిని బట్టి, కూల్చివేయబడిన దాన్ని బట్టి దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. అందుకే దావీదు మహారాజ్ అంటాడు, వెన్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ సామ్ 122, 122వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఉంటాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ సామ్ 122వ కీర్తనలోకి వస్తే, అసలు యెరూషలేము యొక్క ప్రాశస్తత, లేకపోతే దాని యొక్క విలువ, దాని యొక్క వైభవాన్ని దావీదు మహారాజు గారు తన యొక్క మాటల్లో చెప్తూ ఉంటారు. చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. సచ్ ఏ పాపులర్ వర్స్ అండి ఇది. ఈ మాట చెప్పింది ఎవరు? దేవాలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు నాకు ఎగిరి గంతేసినట్టు అయింది అంటున్నాడు దావీదు ఇక్కడ. ఈ మాట ఎవరు చెప్తున్నారు? కింగ్ డేవిడ్. సో హూ ఈజ్ డేవిడ్? హీ ఈజ్ ది మోస్ట్ వాంటెడ్ కింగ్ ఇన్ ది యునైటెడ్ ఇజ్రాయెల్. ఇస్రాయేలు 2 రాజ్యాలుగా విభజింపబడక మునుపు ఐక్య రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అంత గొప్ప చారిత్రాత్మక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి సంతోషించాల్సినటువంటి సందర్భాలు బోల్డ్ ఉంటాయి. అవునా? తనకున్నటువంటి అంతఃపురాన్ని బట్టి సంతోషించవచ్చు, తనకున్నటువంటి బలగాన్ని బట్టి సంతోషించవచ్చు, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి సంతోషించవచ్చు, తనకున్నటువంటి అష్టైశ్వర్యాలను బట్టి సంతోషించవచ్చు, తనకున్నటువంటి దాసదాసీలను బట్టి, మరి భార్య బిడ్డలను బట్టి సంతోషించవచ్చు, పరిపాలనను బట్టి, ప్రజలను బట్టి కూడా సంతోషించవచ్చు. బట్ హీ ఈజ్ నాట్ ఫైండింగ్ జాయ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనను బట్టి కానీ, లేకపోతే సింహాసనాన్ని బట్టి కానీ, ప్రజలను బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ సంతోషం లేనటువంటి దావీదు దేని విషయంలో ఎగిరి గంతేస్తున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నాకు ఎగిరి గంతేసినట్టయింది అంటున్నాడు. అంత సంతోషం వచ్చింది అంటున్నాడు. అంటే దేవాలయము యొక్క విలువ, అందులో వసించేటువంటి దేవుని యొక్క విలువ దావీదుకు తెలిసినట్లుగా మరెవరికి తెలియదు. ఒప్పుకోవలసిందే. ఇది వాస్తవమైనటువంటి సత్యం. ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవలసినటువంటి సత్యం. దావీదుకు తెలిసినంతగా దేవాలయాన్ని గురించి కానీ, లేకపోతే దేవునితో తనకున్నటువంటి ఆ స్వ అనుభవాన్ని బట్టి కానీ దావీదుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అందుకే ఈ 122వ కీర్తనలో 3 విషయాలు చెప్తూ ఉంటాడు. ఈ దేవాలయము, అందులో నివసించే దేవుడు, ఆ దేవుని దర్శనార్థమై వచ్చేటువంటి ప్రజలు. ఒకటి, ఆ రోజు ఆ దేవాలయమైనా, ఈరోజు ఈ దేవాలయమైనా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఒకటే, ద పర్పస్ ఆఫ్ గోయింగ్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్. అసలు దేవాలయానికి వెళ్ళవలసిన ఉద్దేశం ఏంటి? ద పర్పస్ ఆఫ్ గోయింగ్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్.
ఏ ఉద్దేశంతో మనం దేవాలయానికి రావాలి? నెంబర్ 1. 2, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు, ద పీపుల్ హూ గ్యాదర్ హియర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, అసలు దేవాలయం యొక్క ఉద్దేశం ఏంటి? 2, ఆ ఉద్దేశం తెలుసుకున్న తర్వాత ద పీపుల్ హూ గ్యాదర్ హియర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఆ దేవాలయంలో కూడుకునేటువంటి ప్రజలు ఎటువంటి వారు? 3, ది పర్సన్ హూమ్ వీ గ్లోరిఫై హియర్, ఇక్కడ మనము ఘనపరచవలసిన, మహిమపరచవలసిన వ్యక్తి ఎవరు? ఈ 3 విషయాలు ఈ 122వ కీర్తనలో దావీదు భక్తుడు చాలా అద్భుతంగా చిత్రీకరిస్తాడు. ద పర్పస్ ఆఫ్ గోయింగ్ దేర్, వెళ్ళవలసిన ఉద్దేశం. 2, ద పీపుల్ హూ గ్యాదర్ హియర్, ఇక్కడ కూడుకునేటువంటి ప్రజలు. అండ్ ద పర్సన్ హూమ్ వీ గ్లోరిఫై హియర్, ఇక్కడ మనం హెచ్చించేటువంటి, ఘనపరిచేటువంటి ఆ యొక్క వ్యక్తి. సో ఎవరు? ద పర్సన్ హూమ్ వీ గ్లోరిఫై హియర్. నన్ను నువ్వు, నిన్ను నేను పోడుకోవడానికి రాదుగా ఇక్కడ. ఎవరికి ఇక్కడ ఘనత? దేవునికి. సో ఈ 3 విషయాలు ఈ 122వ కీర్తనలో చెప్తుంటున్నాడు. ద పర్పస్ ఆఫ్ గోయింగ్ దేర్. సగటున ప్రతి యూదుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు, వారికి చాలా పండుగలు ఉన్నాయి. వారికి ఉన్నటువంటి అనేకమైన పండుగల్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో రావాలి. వాట్ ఆర్ దోస్ ఫెస్టివల్స్? 1, ద ఫీస్ట్ ఆఫ్ పాస్కా, పస్కా పండుగ, and the feast of Pentecost, and the feast of Tabernacles, గుడారాల పండుగ, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలకు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వై ద పర్పస్ ఆఫ్ గోయింగ్ దేర్, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి? ప్రతి యూదుడు ఆ దినాన యెరూషలేము దేవాలయానికి ఎందుకు వెళ్ళాడు? ఈ దినాన ప్రతి క్రైస్తవుడు కుటుంబ సమేతంగా ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే, ఆ రోజైనా ఇవే 3 కారణాలు, ఈ రోజైనా ఇవే కారణాలు. ఏంటి ఆ 3 కారణాలు? 3 పండుగలకి వెళ్తారు. 1 పెంతెకోస్తు పండుగ, 2 పస్కా పండుగ, 3 గుడారాల పండుగ. పస్కా పండుగ. పస్కా, ద వర్డ్ పస్కా కమ్స్ ఫ్రమ్ ది రూట్ వర్డ్ పాస్కెల్. పాస్కల్, పాస్కల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పాస్ ఓవర్, దాటిపోవుట. సో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశంలోకి దాటిపోయేటువంటి క్రమంలో దే హ్యావ్ సెలబ్రేటెడ్ ద ఫీస్ట్ ఆఫ్ పాస్కా. సో కాబట్టి ఈ పస్కా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? ద రిడీమింగ్ గాడ్. దేవుడు మనలను 430 సంవత్సరాల బానిసత్వం నుంచి మనల్ని విడిపించి, విమోచించి పాలుతేళ్లు ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలోకి మనం నడిపిస్తున్నాడు. కాబట్టి when we celebrate the feast of Paschal, we are remembering the experience of redemption in our lives. అనగా దేవుడు మనల్ని విమోచించాడు. సో ఇక్కడికి రావాల్సిన ఉద్దేశం ఏంటి అంటే, ఏదో రాపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఏంటి వీళ్ళు క్రైస్తవులేనా, గుడికి వెళ్ళలేదంటే వాళ్ళ అని అనుకుంటారనో, లేకపోతే పక్కనోళ్ళు మరి అడుగుతారనో, లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాల్సి చాలా ఉన్నాయి అని అనుకుంటారు. దాని గురించి కాదు. కానీ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ హియర్, ఇక్కడకు వచ్చేటువంటి ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే, బికాస్ అవర్ గాడ్ రిడీమ్డ్ us, మనల్ని విమోచించిన విధానాన్ని బట్టి నువ్వు ఇక్కడికి రావాలి. 2, ప్రతి యూదుడు కుటుంబ సమేతంగా రెండవసారి ఎప్పుడు వస్తాడు? ద ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్ట్. అండ్ పెంతెకోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ది అవుట్ పోరింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుంభరింపు. మన దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడమే కాదు, కానీ విడిపించిన తర్వాత ఆయన తన ఆత్మతో నింపాడు. కాబట్టి నేను ఇక్కడికి రావాలి. సో ద పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్, ఎందుకు, ఏ ఉద్దేశంతో రావాలంటే, 1 నన్ను విడిపించిన సందర్భాన్ని బట్టి, 2 నన్ను ఆయన తన ఆత్మతో నింపిన విధానాన్ని బట్టి. ఇక 3వదిగా ప్రతి యూదుడు ఏ పండగకి వెళ్తాడు? గుడారాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. సో ఈ యొక్క టాబర్నకల్ ఫీస్ట్ అనేది ఏంటి అంటే, ఇట్ రిమెంబర్స్ ఆర్ ఇట్ రిమైండ్స్ us అవర్ డెస్టినీ అండ్ అవర్ గోల్. అసలు మన గురి, మన గమ్యము. ఐగుప్తులో ఉన్నటువంటి వారు వెలుపులకు వచ్చారు. వారి యొక్క గురి, వారి యొక్క గమ్యము, వారి యొక్క ధ్యేయము ఏంటి అని అంటే, 40 సంవత్సరాల పాటు వారు మార్గ మధ్యంలో ఎక్కడికక్కడ గుడారాలు వేసుకుంటూ వెళ్ళారు. అడుగడుగున వారు గుడారాలు వేసుకున్న ప్రతిసారి కూడా దే ఆర్ రిమైండింగ్ దెమ్సెల్వ్స్ దట్ అవర్ డెస్టినీ అండ్ అవర్ టార్గెట్ అండ్ అవర్ గోల్ ఈజ్ ది హెవెన్లీ కానాన్,
పాలుతేళ్లు ప్రవహించేటువంటి వాగ్దాన దేశం మా గురి, మా గమ్యము, మా ధ్యేయం. ఎందుకంటే దేవుడు మాకు దానిని వాగ్దాన దేశంగా ఆయన ఇచ్చాడు. సో ప్రతి యూదుడు 3 పండగలకు, వారికి 7 పండుగలు ప్రాముఖ్యమైనవి, ఏడిటికి అటెండ్ అయినా అవ్వకపోయినా 3 పండగలకు మాత్రం ప్రతి యూదుడు కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఆ 3 పండగలు ఇవే: ద ఫీస్ట్ ఆఫ్ పాస్కల్, ద ఫీస్ట్ ఆఫ్ పెంతకోస్ట్, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్. పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, గుడారాల పండుగ. పస్కా పండుగ నేను విడిపించబడ్డాను, పెంతుకోస్తు పండుగ దేవుని అభిషేకంతో నింపబడ్డాను. విడిపించబడి అభిషేకంతో నింపబడిన నా గురి, నా గమ్యము, నా ధ్యేయము పరమ కనాను. సో ద పర్పస్ ఆఫ్ గోయింగ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్, ఇక్కడికి రావాల్సిన ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే, నేను విడిపించబడి దేవుని ఆత్మచేత నింపబడి నా గురి, నా గమ్యము, నా ధ్యేయము అయినటువంటి ఆ నిత్యత్వం వైపు నేను అడుగులు వేయాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. సో మై క్వశ్చన్ టు యూ దిస్ ఈవినింగ్, ఈ ఉద్దేశంతో ఏ ఆదివారమైనా వచ్చావా? ఇది అందుకే దావీదు అంత ఎగిరిగంతేటే కారణం ఏంటి? ఎన్ని లక్షల మంది ప్రజలకు పరిపాలన చేయాలి, సింహాసనం, అధికారం, లేకపోతే దావీదు అంతఃపురం, ఆయన ఎంత సౌభాగ్యాన్ని, సుఖాన్ని అనుభవించవచ్చు. అంతఃపురం కోరుకోలేదు. అందుకే దావీదు ఎక్కడున్నాడు అని జనులు వాకప్ చేస్తుంటే అంతఃపురంలో లేడు, పరిపాలన దగ్గర లేడు, ప్రజల దగ్గర లేడు, సింహాసనంలో లేడు. దెన్ వేర్ వాజ్ డేవిడ్? ఎక్కడున్నాడు? నీ గడప ద్వారమునొద్ద ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకు? ఎప్పుడెప్పుడు తెల్లారద్దా, ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనాన్ని చూసుకోవాలా అని పరిపాలనను, ప్రజలను, సింహాసనాన్ని, అధికారాన్ని పక్కన పెట్టినటువంటి ఆ మకుటం లేని మహారాజు ఎక్కడున్నాడయ్యా అంటే, గుడి గుమ్మం దగ్గర తలుపులు ఎప్పుడు తీస్తారా దేవుని చూద్దాం అని అక్కడున్నాడు. సో ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్ట్ చర్చ్ సంఘ విశ్వాసులారా, వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఫర్ అటెండింగ్ టు ది వెరీ టెంపుల్ ఆఫ్ గాడ్ దిస్ ఈవినింగ్? ఏ ఉద్దేశంతో మనం వస్తున్నాం? రైట్. రెండోది, ద పీపుల్ హూ గ్యాదర్ హియర్. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎటువంటి వారై ఉండాలి? అసలు ఎటువంటి వారి కొరకు ఈ దేవాలయం? ఎటువంటి వారి కొరకు, ఏ ఉద్దేశంతో రావాలని తెలుసుకున్నాం. విడిపించబడిన వారు, దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి నిత్యత్వం వైపు వారి గురిని, గమ్యాన్ని పెట్టుకునేటువంటి వారికి మాత్రమే ఈ స్థలం. మరొకరికైతే మాత్రం కాదు ఇది పక్క. అటువంటి వారు ఎటువంటి ప్రజలై ఉంటారు? ద పీపుల్ హూ గ్యాదర్ హియర్. ద పీపుల్ హూ గ్యాదర్ హియర్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్ పీపుల్. సమస్యాత్మకమైనటువంటి ప్రజలు కూర్చుండే స్థలం కాదు ఇది. లేకపోతే ద పీపుల్ హూ క్రియేట్స్ ఆల్ ది టైమ్ క్రిటిక్స్. విమర్శించేవాళ్ళు కాదు, లేకపోతే సమస్యలు పుట్టించేవాళ్ళు కాదు, లేకపోతే నెమ్మది లేకుండా చేసేవాళ్ళు కాదు, లేకపోతే ఇబ్బందులు కలుగు చేసేవాళ్ళు కాదు. ఎవరంట? ద పీపుల్ హూ గ్యాదర్ హియర్ షుడ్ బి ఏ ప్రేయింగ్ పీపుల్ అండ్ ప్రైజింగ్ పీపుల్. హల్లెలూయా. ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? ఏ ప్రేయింగ్ పీపుల్, ఏ ప్రైజింగ్ పీపుల్. ప్రేయింగ్ ప్రార్థించేవారు, ప్రైజింగ్ స్తుతించేవారు. ఎవరి కోసం ఈ స్థలం? మనం తిట్టుకోవటానికో, కొట్టుకోవటానికో, లేకపోతే గ్రూపులుగా విభజించుకోవటానికో, నువ్వు వేరు నేను వేరు అని చెప్పుకోవటానికో, లేకపోతే పంచాయతీలు చేసుకోవటానికో, సెటిల్మెంట్లు చేసుకోవటానికో, లేకపోతే కేసులు వేసుకోవటానికో, వాళ్ళ కోసం కాదంట ఈ స్థలం. ఎవరి కోసం? ద పీపుల్ హూ గ్యాదర్ హియర్ షుడ్ బి ఏ ప్రేయింగ్ అండ్ ఏ ప్రైజింగ్ కమ్యూనిటీ. ప్రార్థించే వారికి, స్తుతించే వారికి మాత్రమే ఈ స్థలం, మిగతా వారికి మాత్రం కాదు. నా స్టేట్మెంట్ కాదు, ఇట్స్ డేవిడ్ స్టేట్మెంట్. హల్లెలూయా. ఇక మూడవదిగా, ద పర్సన్ హూమ్ వీ గ్లోరిఫై హియర్. ఈ ఉద్దేశం తెలుసుకున్నాం, రావాల్సినటువంటి ప్రజలెవరో తెలుసుకున్నాం. వచ్చిన తర్వాత ద పర్సన్ హూమ్ వీ గ్లోరిఫై దేర్. ఎవరినంట హెచ్చించాల్సింది? ఎవరినంట పొగడవలసింది? ఎవరినంత ఘనపరచవలసింది? స్తుతులు, ఘనతయు, మహిమ, ప్రభావములు ఎవరికి? స్తుతులు, ఘనతయు, మహిమా, ప్రభావములు. ఆహా, స్తుతులు, ఘనతయు, మహిమా, ప్రభావములు ఎవరికి? నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఎవరికంట? ఆయనకే.
ఆయనకే, ఆయనను హెచ్చించటానికే, ఆయనను ఘనపరచటానికే, ఆయనను మహిమపరచటానికే, ఆయన పొగడటానికి, అంతే తప్ప నిన్ను నేను పొగుడుకోవటానికో లేకపోతే నన్ను నువ్వు పొగుడుకోవటానికో కాదండి. అటువంటి పట్టణము, అటువంటి దేవాలయం కాలిపోయింది ఇప్పుడు. ఏది, ఏ ఉద్దేశంతో దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడో, ఏ ప్రజలైతే ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తూ ఇస్తూ ఉన్నారో, ఏ దేవుడైతే గణపరచబడుతున్నాడో, అట్టి స్థలము కాల్చివేయబడినప్పుడు, అట్టి స్థలము కూల్చివేయబడినప్పుడు నెహెమ్యా ది కప్ బేరర్ వీపింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ గ్రోనింగ్ లైక్ ఎనీథింగ్. ఈ రోజున సంఘము అనగా ఏంటి అని అంటే, చర్చ్ ఈజ్ నథింగ్ బట్ యూ అండ్ మీ. ఆ రోజు ఆ దేవాలయం పడిపోయినందుకు నెహెమ్యా ఏడ్చాడు. ఈ రోజున ఈ దేవాలయం కూలిపోతున్నందుకు నెహెమ్యా కంటే గొప్పవాడు దేవుడు ఏడుస్తున్నాడు. యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ మై టెంపుల్. టెంపుల్ అనగానే మనకి ఇది గుర్తు వస్తుంది. నో 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 యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు సెయింట్ పాల్. పౌలు భాషలో చెప్పాలంటే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, అందులో నివసించు పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని డోంట్ యు నో, మీరు ఎరుగరా? సో కాబట్టి ఈ రోజున దేవాలయం కాలిపోయింది, కూలిపోయింది కాబట్టి నెహెమ్యా ఏడుస్తున్నాడు. ఈ రోజున అదే దేవాలయము, ఆ దేవాలయము ఈ యొక్క ఇటుకలు, సిమెంట్లు, ఐరన్ రూపంలో కాదు కానీ ఈ రూపంలో ఉంది. ఈ దేవాలయం కూలిపోతున్నప్పుడు, కాలిపోతున్నప్పుడు నెహెమ్యా కంటే గొప్పవాడు దేవుడు ఏడుస్తున్నాడు. ఏమని? యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ అండ్ యూ హ్యావ్ రూయిన్డ్ మై టెంపుల్. నువ్వు నా దేవాలయాన్ని కూల్చేసావు, కాల్చివేసావు. సో దిస్ వాజ్ ది కాంటెక్స్ట్. అందుకే మనం కూల్చివేయబడినటువంటి, మన చేత కాల్చివేయబడినటువంటి దేవాలయాన్ని మళ్ళీ ఎవరు కట్టాలి? ఇప్పుడు నువ్వు కూల్చేవండి, నేను కట్టడానికి కుదరదు కదా. కూలిపోయిన నీ దేవాలయం నువ్వే కట్టుకోవాలి. సో దట్ ఈస్ ది కాల్ ఆఫ్ నెహెమ్యా. కమ్, లెట్ us all rise and rebuild ది బ్రోకెన్ కమ్యూనిటీ. కూలిపోయిన, కాలిపోయిన ఆ దేవాలయాన్ని మనము కట్టుటకు పూనుకుందము, రండి రండి. సో ఈ 75వ వ్యవస్థాపక దినోత్సవ దినాన దేవాది దేవుడు నిన్ను, నన్ను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కమ్, లెట్ us రైజ్ అండ్ రీబిల్డ్ ది బ్రోకెన్ కమ్యూనిటీ. పడిపోయిన, కూలిపోయిన, కాలిపోయిన ఆ మహిమగల దేవాలయాన్ని మరలా తిరిగి కట్దాం రండి అంటున్నాడు. ఏ మంచి కార్యాన్ని మనం పూరుకున్నా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయా, వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయా? వ్యతిరేకతలు. సో దట్ ఈస్ వాట్ ది సెకండ్ రీడింగ్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 31 to 39. పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వరకు మనం చూస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయం అనేది చాలా మోస్ట్ ఎసెన్షియల్ చాప్టర్ ఇన్ ది ఎంటైర్ బుక్. చాలా కీలకమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే 1 నుంచి 7 అధ్యాయాల వరకు వాట్ ఈజ్ మ్యాన్, వాట్ ఈజ్ సిన్ అండ్ వాట్ వీఆర్ అండ్ వాట్ ఈజ్ గాడ్. అసలు మనమేంటి, పాపం ఏంటి, దేవుడు ఏంటి, దానికి ప్రతిఫలం ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. ఇక 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఇక మనం ఏం చేయాలనే దాని మీద మాట్లాడుతూ ఈ 31వ వచనంలో ఏమంటాడండి? ఇట్లుండగా, ఇట్లుండగా, ఇది పరిస్థితి, హ్యూమన్ యొక్క కండిషన్, హ్యూమన్ యొక్క పరిస్థితి ఇది. ఏది? 1వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు వాట్ ఈజ్ మ్యాన్, వాట్ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ సిన్ అండ్ వాట్ ఈజ్ ది కాన్సిక్వెన్సెస్. మానవుడు ఎట్లాంటి వాడు, నీతిమంతులు ఒక్కడూ లేడంటాడు. దేవుడు ఎట్లాంటి వాడు చెప్తాడు. ఆ తర్వాత పాపం ఎటువంటిది చెప్తాడు. పాపం యొక్క పర్యవసానము, పరిణామము, ఫలితము, ఇవన్నీ 7 అధ్యాయాలు వివరిస్తూ 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఇట్లుండగా, ఇది పరిస్థితి, నీ యొక్క పరిస్థితి, నా యొక్క పరిస్థితి, ఇది పరిస్థితి ఇట్లుండగా అని చెప్తూ ఇక అక్కడి నుంచి మనం ఎట్లా ఉండాలి అనే దాని మీద ఆయన బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు పౌలు రోమా సంఘానికి లేఖ వ్రాస్తూ. సో ద సెకండ్ రీడింగ్ నుంచి, పత్రిక పాఠం నుంచి ఈ వ్యవస్థాపక దినోత్సవ దినాన మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాము అని అంటే, యూనిటీ ఇన్ వర్షిప్ టు రిఫ్రెష్ ఇన్ క్రైస్ట్ లవ్. అక్కడ పౌలు దేనిని ఫోకస్ చేస్తున్నాడంటే, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఎవడు మనకు విరోధి, ఎవడు మనకు శత్రువు, ఎవడు మనకు వ్యతిరేకం, ఇవన్నీ మాట్లాడి ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, ఎంతమంది శత్రుతులు ఉన్నాయి, ఎన్ని అవరోధాలు ఉన్నాయి, ఒకటి మాత్రం కన్ఫర్మ్. ఏమంటాడు? నిన్ను కానీ నన్ను కానీ మన దేవుడైన ప్రభువైన క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరూ కూడా ఎన్నడూ కూడా
ఎడబాపలేరు. నో వన్ ఆర్ నో బడీ కెన్ కండెమ్ ఆర్ సపరేట్ ఫ్రమ్ క్రైస్ట్ లవ్. దట్స్ ఇట్. ఎన్నరాని, వ్యతిరేకతలే రాని, అవరోధాలే రాని, ఆటంకాలే రాని, అడ్డుబడ్డలే రాని, ఏమన్నా రాని, బట్ నో వన్ ఆర్ నో బడీ కెన్ కండెమ్ ఆర్ సపరేట్ ఫ్రమ్ క్రైస్ట్ లవ్. దట్స్ ఇట్. సో కాబట్టి అట్టి క్రీస్తు ప్రేమ యొక్క లెంగ్తు, విడ్తు, హైటు, వెయిటు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఈ యొక్క అధ్యాయంలో. సో వాట్ ఈజ్ క్రైస్ట్ లవ్? క్రీస్తు ప్రేమ ఎటువంటిది అని మనం చూస్తే ఇట్ ఈజ్ ఎవర్లాస్టింగ్ లవ్. ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు దేవుడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నిన్ను విడిచిపెట్టేటువంటి ఆలోచన లేదు. నీకన్నా ఉందేమో ఏదో ఒక సందర్భంలో నన్ను విడిచిపెట్టేయటం, వదిలేయటం, మర్చిపోవటం అనేది నీ విషయంలో జరుగుతేమో, కానీ నా దగ్గరకు వచ్చేసరికి, నా విషయానికి వచ్చేసరికి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి, విడిచిపెట్టే ప్రసక్తి, మరిచిపోయే ప్రసక్తి నాకు లేనే లేదు. వై? బికాస్ ఐ లవ్డ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ లవ్. అద్భుతమైన ప్రేమ ఇది. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ మాత్రమే కాదు, ఇది అద్భుతమైన ప్రేమ. అండ్ ఫైనల్లీ హీ సేస్ దట్ మై లవ్ ఈజ్ ఎండ్లెస్ లవ్. అంతము లేనటువంటి ప్రేమ. సో ఇటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మనతో ఉన్నప్పుడు హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? ఎవడు మనకు వ్యతిరేకం? ఎవడు మనకు విరోధి? ఎవడు మనల్ని ఖండం చేయగలడు? ఎవడు మనల్ని నాశనం చేయగలడు? ఎవడు మనల్ని తప్పించగలడు? అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ 5 ప్రశ్నలు పౌలు వేస్తున్నట్లుగా రోమా సంఘానికి మనం చూస్తూ ఉంటాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్ట్ చర్చ్ బిలీవర్స్, ఈ రోజున పత్రిక పాఠం నుంచి యునైటీ ఇన్ వర్షిప్ టు రిఫ్రెష్ ఇన్ క్రైస్ట్ లవ్. ఎందుకు ఐక్యంగా ఉండాలంటే క్రీస్తు ప్రేమలో మనము ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని పొందుకుంటూ ఉండాలి. ఇక 3వదిగా సువార్త పాఠం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది బుక్ ఆఫ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 verses 1 to 6. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. 3వ పాఠమైన సువార్త పాఠం నుంచి ఈ యొక్క సిఎస్ఏ ఫార్మేషన్ డే దినాన మనం నేర్చుకునేది యూనిటీ ఇన్ వర్షిప్. ఆరాధనలో ఐక్యత ఎందుకొరకు అని అంటే టు రివైవ్ ది కమ్యూనిటీ. రీబిల్డ్, రిఫ్రెష్ అండ్ రివైవ్. టు రివైవ్ ది కమ్యూనిటీ. కాలిపోయిన, కూలిపోయిన దేవాలయాన్ని కట్టాలంట. కట్టిన తర్వాత క్రీస్తు ప్రేమలో రిఫ్రెష్ చేయబడాలంట. రిఫ్రెష్ చేయబడినటువంటి క్రైస్తవ సంఘము దేవుని యొక్క వాక్యములో, ఉపదేశములో ఏమవ్వాలంట? రివైవ్, ఉజ్జీవింపబడాలంట. సో ఈ 75వ ప్లాటినం జూబిలీ దినాన దేవుడు అంటున్నాడు, we as Christians here to rebuild the community. కాలిపోయిన, కూలిపోయిన మన దేహమనబడేటువంటి మందిరాలను తిరిగి కట్టుకోవాలంట. కట్టుకున్న తర్వాత క్రీస్తు ప్రేమలో వాటిని నూతన పరుచుకోవాలంట. నూతన పరుచుకున్న తర్వాత ఆ యొక్క యేసుక్రీస్తు పాదాల దగ్గర చేరి మనల్ని ఉజ్జీవింపజేసుకోవాలంట. అందుకే 12 మందిని పంపిస్తున్నాడు ఇక్కడ 9వ అధ్యాయం లూకా సువార్త మొదటి 6 వచనాల్లో. జీసస్ సెన్స్ ది 12. హీ నాట్ ఓన్లీ సెన్స్ ది 12, హీ సప్లైస్ ది 12. పంపించడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను సేవకు పంపిస్తున్నాడు అని అంటే దాని అర్థం నువ్వు సూటు బూటు తీసుకెళ్ళమని కాదు. ఏమంటున్నాడు? నో ప్లేట్, నో గ్లాస్, నో శాండిల్స్, నో స్టిక్ అండ్ నో ప్లేట్. అసలు ఏమి వద్దంటున్నాడు? పళ్ళెం వద్దు, బ్యాగ్ వద్దు, చెప్పులు వద్దు. ఎందుకు వద్దంటున్నాడు దేవుడు? పళ్ళెం ఉందనుకో, నీకు పళ్ళెం ఉన్న దగ్గర నుంచి ఏమనిపిస్తూ ఉంటుంది? తిండి మీద ధ్యాస పడుతూ ఉంటుంది. అసలు పళ్ళెమే లేకపోతే తిండి మీద ధ్యాస ఉండదు కదా. అసలు పళ్ళెం వద్దంటున్నాడు. బ్యాగ్ ఉన్న కాడ నుంచి డబ్బులు పోగు చేసుకోవాలి, డబ్బులు దాచుకోవాలి, డబ్బులు సంపాదించాలి. నీ యొక్క యావిగేషన్ అంతా కూడా బ్యాగ్ మీదే ఉంటుంది, గాస్పల్ మీద ఉండదు, గాడ్ మీద ఉండదు. అసలు బ్యాగే లేకపోతే ఆ డబ్బు కాన్సెప్టే ఉండదుగా మైండ్లో. ఇక చెప్పులు ఉన్న కాడ నుంచి ఆ ఇంటికి వెళ్దాం, ఈ ఇంటికి వెళ్దాం, ఇటు తిరుగుదాం. అసలు చెప్పులే లేకపోతే గమ్మును కూర్చుంటావు ఒక గుళ్ళో, అవునా? నో ప్లేట్, నో గ్లాస్, నో బ్యాగ్, నో స్టిక్, నో శాండిల్స్. లార్డ్, దెన్ వాట్? హౌ అబౌట్ మై సప్లై? మరి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎలా ఉండాలి? జెహోవా జైరే, గాడ్ ది ప్రొవైడర్. నిన్ను పంపించేవాడు ఊరికే పంపిడు కదా. ఐఎమ్ ద గాడ్ హూ సెండ్స్
అండ్ అట్ ది సేమ్ టైం ఐ యామ్ గాడ్ హూ సప్లైస్. నీ ప్రతి అవసరము కాగా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును. సో గాడ్ సెండ్స్ ది 12 అండ్ గాడ్ సప్లైస్ ది 12. సో నాట్ ఓన్లీ సెన్స్, నాట్ ఓన్లీ సప్లైస్, ఆయన పంపించినప్పుడు చాలామంది అందరూ కూడా మనకు నచ్చిన వాళ్ళే ఉండరు సంఘంలో. ఏమన్నా ఉంటారా? వీ కెనాట్ సాటిస్ఫై ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. సంఘం అంతటినీ మనం సంతృప్తి చేయగలుగుతామా? చేయలేం. ఈ వర్గాన్ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా ఈ వర్గానికి కోపం వస్తుంది. ఆ వర్గాన్ని సంతృప్తి చేసేసరికి అవతల వర్గానికి వస్తుంది. ఏంది అయ్యగారు ఎప్పుడు ఏళ్ల మీద ఫోకస్ పెట్టాడంటే మనం విశ్వాసం కాదా, మనం మనుషులం కాదా, మనం కానుకలు వేయట్లేదా అనేటువంటి ఆటోమేటిక్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. అందుకే దేవుడు ఐఎమ్ సెండింగ్ యూ, ఐఎమ్ సప్లయింగ్ యూ, అబవ్ ఆల్ ఐఎమ్ సేవింగ్ యూ. హల్లెలూయా. నిన్ను రక్షించేవాడను కూడా నేనే, నిన్ను పంపించేవాడను నేనే, నీ యొక్క ప్రతి అవసరత తీర్చేవాడను నేనే. అట్ ది సేమ్ టైమ్ వెన్ థింగ్స్ బికమ్ డిఫికల్ట్, వెన్ పీపుల్ అపోజ్ యూ, పీపుల్ డినై యూ, పీపుల్ రిజెక్ట్ యూ, ప్రజలు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు, వెన్ పీపుల్ హ్యూమిలియేట్ యూ, అవమానించినప్పుడు, పీపుల్ రిజెక్ట్ యూ, తిరస్కరించినప్పుడు దేవుడు అంటున్నాడు ఐ ఆమ్ దేర్ టు సేవ్ యూ. హల్లెలూయా. రక్షించేవాడను కూడా నేనే. సో ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 75వ వ్యవస్థాపక దినోత్సవపు దినాన 3 లేఖన భాగాల నుంచి 3 విషయాలు దేవుడు చెప్తా ఉంటున్నాడు. యునైటింగ్ ఇన్ వర్షిప్, ఆరాధనలో మీరు ఐక్యంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఐక్యంగా ఉంటారో యు విల్ రీబిల్డ్ ది కమ్యూనిటీ, సమాజాన్ని మీరు తిరిగి కట్టగలరు. 2, యు విల్ రిఫ్రెష్ ఇన్ క్రైస్ట్ లవ్, క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని మీరు నూతనపరుచుకోగలరు. దెన్ యూ విల్ రివైవ్ ది కాంగ్రిగేషన్, సంఘాన్ని మీరు ఉజ్జీవింపచేయగలరు. అట్టి పునర్నిర్మాణము, అట్టి నిత్య నూతనత్వము, అట్టి ఉజ్జీవము పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిఎస్ఐ క్రైస్ట్ చర్చి సంఘ కుటుంబాలకు, సంఘ నాయకులకు, సంఘ కాపరులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. God of Abraham, God of Isaac, God of Jacob, thank you Lord for giving and adding one more day in our lives, Lord. ఈ 75వ ప్లాటినం జూబిలీ దినాన ప్రభువా, మా పితరులు మిషనరీలు అనేక దేశాల నుంచి వచ్చి విద్యా పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, మెడికల్ పరిచర్య, అదే రీతిగా సామాజిక పరిచర్య, ఆధ్యాత్మిక పరిచర్య, అన్ని కోణాలలో కూడా ప్రభువా మాకు ఒక దిశను, ఒక దశను ప్రభువా అనుగ్రహించారు తండ్రి. ఈ రోజున ప్రభువా విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలెను అనేటువంటి మోటోతో ఏర్పరచబడిన ఈ అతి పెద్దదైనటువంటి దక్షిణ భారత క్రైస్తవ సభను బట్టి ప్రార్థన చేస్తూ 4.5 మిలియన్ జనాభా విశ్వాసులు కలిగిన అతి పెద్ద క్రైస్తవ సంఘముగా ప్రభువా ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని పొందుకున్నటువంటి ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ తండ్రి, నేనును నీవును ఏకమై ఉండులాగున నీయందును నాయందును విశ్వసించిన వారును ఏకమై ఉండవలనని నేను నీకు ప్రార్థించుచున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన రీతిగా ఈ మోటోపై స్థాపించబడిన ఈ అతి పెద్ద క్రైస్తవ విశ్వ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఆయా రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు జరుగుతూ ఉంటుండగా తండ్రి, ప్రత్యేకంగా విశేషించి ఈ గుడివాడ పట్టణ క్రైస్తవ సంఘాన్ని బట్టి ఇక్కడ కాపరత్వం జరిగించేటువంటి గురువులను, వారి యొక్క పరిచర్యలను బట్టి, సంఘ నాయకత్వాన్ని బట్టి, సంఘ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ ఇండియా సంఘమంతా కూడా మరి ఆధ్యాత్మికమైన పండుగ మరి జరుపుకుంటూ ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా ప్లాటినం జూబిలీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. మరి నేటికి ఈ సంఘము మరి ఆవిర్భవించి 74 సంవత్సరాలు ముగించుకుని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి ఇటువంటి మహోన్నతమైన సంఘంలో ఈ రీతిగా విశ్వాసులంగా మనం దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో
సిఎస్ఐ ఏర్పాటును తెలుసుకునే అవసరత, బాధ్యత మనకెంతైనా ఉంది. ఈ భారతదేశంలో క్రైస్తవ్యం లేదా సువార్త ఏ రీతిగా ప్రారంభించబడింది అని మనం కొంత హిస్టరీని మనం తెలుసుకోవాలి. క్రీస్తు శకం 52వ కాలంలో అపోస్తులలో ఒకరు, మన భారతదేశానికి వచ్చిన శిష్యుల్లో ఒకరు తోమా ఇండియాకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు. 16వ శతాబ్దపు కాలంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు మిషనరీగా ఇండియాకు వచ్చి వారు సేవను అందించారు. ఆ తదుపరి 17వ శతాబ్ద కాలంలో బర్తలోమేయస్ జిగెన్బాగ్ అని ఆయన జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ సువార్తను అందించాడు, క్రీస్తు సువార్తను. ఇక 19వ శతాబ్ద కాలంలోకి వచ్చేటప్పటికి మరి ఈడెన్బర్గ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ మిషనరీ కౌన్సిల్లో ఆయా దేశపు నాయకులు మరి అనేక మంది హాజరయ్యారు. మరి సువార్త ఏ రీతిగా తీసుకుని వెళ్ళాలి అంటే మనమందరం ఐక్యతగా ఉంటేనే సువార్తను మనం ఇతరులకి మనం అందించగలం అన్న ఆలోచన కలిగి ఆ మహాసభకు వెళ్ళిన వారిలో, మన ఇండియా నుంచి వెళ్ళిన వారిలో మిస్టర్ విఎస్ అజరేయ గారు, అప్పటికి ఆయన బిషప్గా అభిషేకించబడలేదు, ఈ భారతదేశం నుండి ఒక ప్రతినిధిగా ఆనాడు వైఎంసిఏ సెక్రటరీగా ఉంటూ అక్కడ జరిగే చర్చల్లో వారు పాల్గొన్నారు. ఆ తదుపరి 1912వ సంవత్సరంలో డోర్నకల్ అధ్యక్ష ఖండానికి వారు బిషప్గా అభిషేకించబడి వారు సేవలు అందించారు. ఆ తదుపరి 1919లో ట్యాంక్ బార్లో భారతదేశంలో ఉన్నటువంటి అందరూ నాయకులు మరి వేరువేరుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు యూనిటీ గురించి. ఆ సమయంలో 33 దేశాలు అక్కడికి వచ్చి వారు ఆలోచన చేశారు. అలాగే సెకండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ 1929లో యెరూషలేములో జరిగింది. 1939లో భారతదేశంలో తాంబరం అనే పట్టణంలో మరి థర్డ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ జరిగింది. ఈ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చెన్నై, అక్కడ ఈ థర్డ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ జరిగింది. ఏంటంటే ఒక ఐక్యతగా ఉండాలన్న ఉద్దేశంతో. సో భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకతాటిపై అవసరత ఉన్నదని వారు ఆలోచన వారు చేశారు. ఒకవైపు ఆ ఆలోచన అలాగుండగా అదే సమయంలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసింది. అటువంటి సమయంలో మరి క్రిస్టియన్ గాస్పల్ ఇన్ ఏ నాన్ క్రిస్టియన్ వరల్డ్, క్రీస్తు సువార్త క్రైస్తవేతరుల ప్రపంచంలో అందించాలి ఆలోచన వారు చేశారు. అలా ఆలోచించాలంటే ఇండియాలో చూస్తే ఉంటే భారతదేశంలో రకరకాలైన శాఖలు, రకరకాలైన మతాలు, విభిన్నమైన ఆచారాలు కలిగిన ఈ దేశంలో మరి జీవము గల దేవుని యొక్క సువార్తను బలంగా అందించాలంటే మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి, ఐక్యతలోకి రావాలి అని వారు ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసి 4 ప్రధానమైన విషయాలు వారు ఏర్పాటు చేసుకున్నారు. అవి ఏమిటంటే, 1 అధ్యక్ష పదవి ఎపిస్కోపీకి, 2వదిగా దేవుని వాక్యమే మన రక్షణకు ఆధారమని అందరు అంగీకరించారు, 3వది మన ఆరాధనలో మరి క్రైస్తవ విశ్వాసమునకు మూలమేమిటి అనగా నేటి మన ఆరాధనలో మనం చూస్తున్నాం విశ్వాస సూత్రం, 4వది యేసుప్రభు ఇచ్చే సంస్కారములు. అప్పటి కాలంలో అనేకమైన సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ప్రాముఖ్యంగా 2 సంస్కారాలు, 1 బాప్తిస్మము, 2వది హోలీ కమ్యూనియన్. ఈ 4 విషయాలు మరి మనము ఏక ఆలోచనలోకి వస్తే, యూనిటీగా ఉంటే మనం ముందుకు కొనసాగుతాం అన్న ఆలోచనలో 33 దేశాల్లో వచ్చిన వారిలో నుండి మాట్లాడితే ఉంటే వారిలో మరి ఆంగ్లికన్ ప్రతినిధులు, మెథడిస్ట్ ప్రతినిధులు, కాంగ్రిగేషనలిస్ట్ ప్రతినిధులు, ప్రెస్బిటేరియన్ ప్రతినిధులు, ఈ 4 విషయాలు ఏకీభవించారు. మేము సమ్మతమే అని అన్నారు. 1942, 1943లో వారు ఏకంగా ఏర్పడి వారు అంగీకరించారు. కానీ
ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, అప్పుడు ఆ పరిస్థితుల్లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. ఆ భారతదేశానికి స్వాతంత్రం రాగానే వెంటనే 1947 సంవత్సరంలో సెప్టెంబర్ 27 రోజున చెన్నై పట్టణములో సెయింట్ జార్జ్ కెథీడ్రల్లో దక్షిణీయ సంఘంగా వారు ప్రకటించారు. ఈ క్రైస్తవ సంఘ చరిత్రగా మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే, మరి ఈ సిఎస్ఐ సంఘములో దగ్గరగా స్కూల్స్ 3000 పైన ఉన్నాయని, కాలేజెస్ 130 ఉన్నాయని, హాస్పిటల్స్ 104 ఉన్నాయని, అంతేకాకుండా మన డైసిస్లు 25 డైసిస్లుగా మనం చూస్తున్నాం. దగ్గరగా 5 మిలియన్ విశ్వాసులు, బిలీవర్స్ సంఘములో ఉన్నారనేది మరి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ఈ సిఎస్ఐ లో మనం చూస్తున్నది ఏంటంటే గర్ల్ చైల్డ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. అది ఎవరో కాదు, పూర్వపు బిషప్ తండ్రి గారి యొక్క కాలంలో మరి ఆడపిల్లలు విషయంలో మరి ఆయన ఎంతో ఆలోచన కలిగి దాన్ని ఏర్పాటు చేశారు. అది విధిగా ఆరాధనలో మనం జరుపుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఎకలాజికల్ కన్సర్న్, పర్యావరణాన్ని కాపాడుకోవాలని దక్షిణ సంఘం ప్రస్తుతం ఎంతగానో దాని మీద శ్రద్ధ వహించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మరి ఈ సమయంలో మన అధ్యక్ష ఖండంలో పనిచేసిన బిషప్స్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ బిషప్ రైట్ రెవరెండ్ విఎస్ అజరియా బిషప్ తండ్రి గారు 1912 నుంచి 45 వరకు వారు సేవలు అందించారు. రైట్ రెవరెండ్ ముత్యాల్ బిషప్ గారు 47 నుంచి 1957 వరకు వారు సేవలు అందించారు. అలాగే రైట్ రెవరెండ్ బిఏ ఎలియట్ బిషప్ తండ్రి గారు 1954 నుంచి 59 వరకు వారు సేవలు అందించారు. అలాగే ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎన్డి ఆనందరావు శామ్యుల్ తండ్రి గారు 1961 నుంచి 80 వరకు వారు సేవలు అందించారు. అలాగే రైట్ రెవరెండ్ టిబిడి ప్రకాష్ రావు తండ్రి గారు 1981 నుంచి 2000 వరకు మరి మన అధ్యక్ష ఖండానికి సేవలు అందించారు. అలాగే ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ గోవాడ దైవాశ్రమం తండ్రి గారు 2000 నుంచి 18 వరకు కూడా వారు సేవలు అందించారు. ప్రస్తుతం రైట్ రెవరెండ్ డాక్టర్ టి జార్జ్ కోర్నెలియస్ బిషప్ తండ్రి గారు మనకు అధ్యక్ష ఖండపు మరి బిషప్గా ఉన్నారు. మరి మన సినాడ్ మోడరేటర్ గారు మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ రాసాలం తండ్రి గారు, అలాగే డెప్యూటీ మోడరేటర్ గారు రూబెన్ మార్క్ గారు మనకు సేవలు అందిస్తున్నారు. ఈ యొక్క పరిచర్య ఇంకా దేవుని నామానికి మహిమార్థంగా జరుగునట్లు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మహత్తరమైన పండుగ 75 సంవత్సరాలు మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చేశాడు. అంతేకాకుండా మనం ప్రతి ఆదివారం వాక్యాలు చెప్పుకుంటాం. మనకు ఇవ్వబడిన లెసన్స్, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధనలో పత్రిక, సువార్త, ఈ 3 భాగాల్లో ఒక టాపిక్ సినాడ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంతా కూడా కలిపి ప్రతి ఆదివారం ఒకే ఒక దాన్ని మనం ధ్యానం చేస్తాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకటి ఏంటంటే ఈ దక్షిణ ఇండియా ఐక్య సంఘం స్థాపించబడిన 6 నెలల లోపునే, అనగా ఫిబ్రవరి 48వ సంవత్సరం తిరుచునాపల్లిలో మొదటి స్త్రీల నాయకుల సమావేశం జరిగింది. అది కూడా అప్పుడే ప్రారంభమైంది. అప్పటి నుంచి స్త్రీల మైత్రి, ఇవన్నీ కూడా దేవుని నామానికి మహిమార్థంగా జరుగుతున్నాయి మీకు తెలియజేస్తూ సంఘం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఇవంతా కూడా దేవుడు రోజు రోజుకు అభివృద్ధి చేస్తూ ఉంటున్నాడు. ఇంకా అభివృద్ధి పదములో, ఆత్మల రక్షణలో ముందుకు కొనసాగట్లో దేవుడు మన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అనంతరం కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి ఆ కేక్ నిమిత్తం రెవరెండ్ బెన్హర్ గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో కమిటీ మెంబర్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ప్రాశస్త్యం ఒక నిమిషం చెప్పాలి. యోహాను సువార్త 17:21లో నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఒకసారి ఆలోచించండి, ఎవరి కోసం ఈ ప్రార్థన చేశారు? పెంతెకొస్తు పండగ నాడు మనందరికీ, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అయితే వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ ఎక్కువ కాలం నిలవల.
ఆ రోజున చేసినటువంటి ఆ ప్రార్థన ఎవరిదయ్యా అంటే ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన. అప్పగింపబడినటువంటి రాత్రి భోజనానంతరం శిష్యులతో కలిపి మేడగదిలో ఉండి చేసినటువంటి ప్రార్థనలో భాగమే ఇప్పుడు నేను చదివింది. అదే దట్ దే ఆల్ మే బి వన్ అనేటువంటిది ఇప్పుడు అక్కడ రాయబడం చూసారా? దట్ దే ఆల్ మే బి వన్. సినాడ్ యొక్క ఆ లోగో కూడా అదే ఉంటుంది. వారు మన యందు ఏకమయ్యుండులాగున చేయుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటి శతాబ్దం అంటే యేసుప్రభు వారు ఉన్నటువంటి ఆ శతాబ్దంలో, తర్వాత ఆ శతాబ్దంలోనూ పెంతెకొస్తు దిన రోజున కూడా అనేక దేశాల వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా ఏకమైనట్లుగానే అందరం కూడా ఏకం అవ్వాలనేటువంటి మన ప్రధాన యాజకులైనటువంటి యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రార్థన చాలా కాలం అయిన తర్వాత 20వ శతాబ్దంలో అది జరగటం. 20వ శతాబ్దంలో జరిగింది అంటే ఒక 100 సంవత్సరాల క్రితం, 47వ సంవత్సరంలో మనకి ఇది వచ్చింది అనుకుంటే అంత క్రితం 30 సంవత్సరాల పాటు దాని మీద కృషి చేశారు చాలామంది. అంటే 100 సంవత్సరాల క్రితం ఆలోచన చేశారు, ఏంటి ఇట్లా జరుగుతుంది, రకరకాల సంఘాలు అయిపోయారు. ఖండాల్లో చూస్తే ఆసియా ఖండంలో అట్లా ఉంది, మరి ఏ ఖండంలో చూసినా సరే అట్లాగే రకరకాల సంఘాలుగా వేలకు వేలు లక్షలదిగా. ఇలాంటివన్నీ కూడా ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా ఐక్యం చేయటానికి? దేవుడు మొదటి శతాబ్దంలో యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన 20వ శతాబ్దంలో జరిగేటట్టుగా చేశారు. అది మన దక్షిణాదిలో ఉన్నటువంటి సంఘాల పెద్దలందరూ కూడా ఒక చోట చేరి ఏం చేస్తే మనం దీన్ని ఐక్యంగా ఉంచగలుగుతామో అని ఆలోచన చేసి కొన్ని రూల్స్ అంటూ ఫ్రేమ్ చేసుకుని వాటన్నిటి కోసం ఒక 30 సంవత్సరాల పాటు కృషి చేసి తర్వాత మళ్ళీ వీళ్ళకి పంపితే 47 సెప్టెంబరు మరి 27వ తారీఖున మన జార్జ్ కెథీడ్రల్లో ఒక రూపు తీసుకొచ్చారు దానికి. అదే మన సిఎస్ఐ ఫార్మేషన్ డేగా మనందరం కూడా ఇవాళ కూడా జరుపుకుంటున్నాం. ఆ ఐక్యత ఇప్పటి వరకు సిఎస్ఐగానే ఐక్యమయ్యాము. రాబోయే రోజుల్లో సిఎన్ఐ సిఎస్ఐ కూడా మార్తమ్మ కూడా కలుపుకొని మొత్తం అన్నీ కలిపి ఒక క్రీస్తు సంఘంగా ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో క్రీస్తు సంఘముగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కాదు, మొత్తం నార్త్ కూడా కలుపుకొని మార్తమ్మ వాళ్ళు కూడా కలుపుకొని మొత్తం క్రీస్తు సంఘంగా ఏర్పాటవ్వాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా దేవునికి అసాధ్యమని కాదు, 20వ శతాబ్దం వరకు ఆగి ఐక్యపరిచినటువంటి దేవుడు అది కూడా తప్పక చేస్తాడని ఇవాళకి మనం సిఎస్ఐలో చేరి ఆ ఆలోచనలను మనం చక్కగా అనుభవిస్తున్నందుకు గాను మరి మనందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ నికోలస్ అయ్య గారు మరి ఎవరండు నిన్న బ్రహ్మాండమైనటువంటి మెసేజ్తో పాటుగా ఈవేళ ఇచ్చినటువంటి మరి కట్టుటకు పూనుకొందము రండి అంటే నిజానికి నేనైతే అనుకునేవాడిని నెహెమ్యా గారు ఆ రోజులో గుడి పడిపోయింది కనుక కట్టుటకు పూనుకొందాం కాదు మీ హృదయాలను కట్టుకోమని చెప్పారు. ఇవాళ కొత్త విషయం అది. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కమసుధాకయ్య గారు ఇక్కడ ఉన్నంత కాలంలో ఇంకేదన్నా ఒక ప్రణాళిక మేము ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మీరు మరలా వచ్చి మాకు మంచి ప్రసంగాలని అందించవలసిందిగా కోరుతూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఫార్మేషన్ డే సెలబ్రేషన్లో మేమందరము చేరి రాగలుగుటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. అలనాడు మీరు ఈ లోకానికి దిగి వచ్చి మా కొరకు మరణించి మా కొరకు సమాధి చేయబడి మా కొరకు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడవు నాయన, ఈ దినమందు మేము సజీవులుగా నీ ఎద్దుకు చేరి రాగలుగుతూ ఉన్నామంటే అది మీరు మేడలో చేసిన ఆ గొప్ప త్యాగము కార్యము. అందుకొరకు ఈ దినమందు మేము నీ సన్నిధిలో మేము నిలబడగలిగాం. ప్రత్యేకంగా మా తండ్రి ఈ యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆ సంఘాన్ని మా ప్రభువా మీరు దినదినము కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ
గత 74 సంవత్సరాలు ముగించుకొని 75వ సంవత్సరంలో అడుగుపెట్టగలుగుటకు మా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన కార్యాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము నాయన. ప్రత్యేకంగా మా తండ్రి ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీ దాసుని మా మధ్య నిలబెట్టి నీ వాక్యం ద్వారా మరోసారి మమ్మల్ని పురుకొల్పారు, మమ్మల్ని ఉజ్జింపజేశారు నాయన. రాబోయే దినాల్లో మేము ఏమేమి చేయవలనో, ఏ విధంగా జీవించవలనో అన్న విషయాలను మా ప్రభువా నీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకు నీకు వందనాలు. ఈ యొక్క సందేశాన్ని ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబం కూడా, ప్రతి వ్యక్తి కూడా మా తండ్రి వారి జీవితాలకు అన్వయించుకున్న వారై నన్ను ఏ ఉద్దేశంతో మందిరానికి రాగలుగుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, వచ్చిన తర్వాత నాయన ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు, ఎవరికి ఘనత మహిమ చెల్లించాలి అనే విషయాలు వారు ఆలోచన చేసుకున్న వారై ఇక్కడ రావడం ద్వారా మా ప్రభు ఐక్యత కలిగి మా తండ్రి నాయన వారు ఉజ్జీవింపబడి నాయన యొక్క సంఘాన్ని ఇంకా దినదినము కూడా కట్టబడడానికి కావాల్సిన మీ ఆత్మకార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు కూడా ఈ యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క చరిత్రను కూడా మేము విన్నాం. అనేక మంది దైవ సేవకులు, మిషనరీసు, బిషప్లు దీని విషయమై మా తండ్రి ప్రార్థన చేస్తారు, పనిచేస్తారు, వారి జీవితాలను పణంగా పెట్టారు నాయన. ఈ దినమందు ఈ కుటుంబాలు, ఇన్ని కుటుంబాలు ఇక్కడ చేరి రాగలుగుతున్నారంటే దానికి కేవలం మా ప్రభువా దీని వెనుక అనేక మంది ప్రయాసపడ్డారు, వారి జీవితాలను పణంగా పెట్టారు తండ్రి. నాయన ఈ యొక్క దినాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ప్రభువా ఈ విషయాలు వారు హృదయంలో జ్ఞాపకం చేసుకున్న వారై రాబోయే దినాల్లో ఈ యొక్క మా పట్టణంలో మా తండ్రి ఈ యొక్క సేవ వ్యాప్తి చెందడానికి ప్రార్థన చేస్తూ ఈ ప్రత్యేక సమయంలో మా తండ్రి కేక్ కట్ చేస్తూ ఉన్నాం. మా తండ్రి ఏ విధంగా అయితే ఆ యొక్క మధురాన్ని, స్వీట్నెస్ని మేము అనుభవిస్తూ ఉన్నాము, అలాగే మా తండ్రి నాయన ఈ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి నీ అందైనటువంటి ఆ మధురాన్ని, నీలో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ని వారు గ్రహించిన వారై మా తండ్రి నూతనమైన జీవితాలు కట్టబడుతూ నీ కొరకైన సాక్షులుగా బిడ్డలు ఉండగలిగిన కృపను మీరు దయచేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మా తండ్రి నాయన సంఘ నాయకత్వాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలు మీరు బలపరచండి. మరి ముఖ్యంగా నేను ఈ ప్రాంత పని కొరకు వారందరినీ కూడా ఐక్యపరిచి నీ పనిలో ముందుకు కొనసాగింపచేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నిన్నే గణపరుస్తూ మహిమపరుస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అతి మిక్కిలినతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు చూపు ప్రేమనుగా చీటి నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పద సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్క నన్ను బ్రతిష్ట పరచు మీ నాదం, నీదు కృప వల్లనే నాదు నాత్మాని నిరీక్షించు, నీ చిత్తంబు నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీదు నన్ను చేర్చు 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 రక్షక.
నన్ను చేర్చు 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 రక్షక నీవు పద సిల్వాకు. నన్ను చేర్చు 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 రక్షక గాయపద ప్రభు మీకు తోడైండునుగాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చుట్లు భూమి యందు నెరవేరునుగాక. మా మాకు దయచేయము. మా ఏడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కష్టపించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరుచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపించుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. దక్షిణ సంఘం యొక్క వ్యవస్థాపక దినోత్సవపు ఆరాధన, ఐక్యత, సంగర ప్రార్థన. సర్వశక్తియు నిత్యుడైన విశ్వాసులమైన నీ ప్రజలు నీ ఆత్మ ద్వారా ఒక్క శరీరముగా శుద్ధీకరించబడి పాలించబడుచున్నారు. అట్టి నీ వారమైన దక్షిణీయ సంఘమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నీ సంఘము స్పష్టముగా నీ దర్శనమును చూచి విశ్వాసము మరియు సాక్ష్యమును బహుళ వ్యవస్థల ప్రజల మధ్య ఒక శరీరముగా ఐక్యతలో నుండి త్రిత్వ దేవుని ఆరాధనలో అసూయ, ద్వేషములు, కులము, వర్గము, లింగభేదము, భాష మున్నగు అనైక్యపరచు చెడుల నుండి శుద్ధీకరించబడి నీ ప్రేమ సమస్త జ్ఞానమునకు మించినదని గనుక అట్టి ప్రేమలో మమ్మను ఐక్యపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడుగా ఇప్పుడు నిత్యము జీవించుచు పరిపాలించుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయటకు మాకు కృప దయచేసిన గనుకను 2, 3
నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదును మాట ఇచ్చినవు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకునే జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.